ఏంట్రా ఇవాళ ఏం కలకన్నావు? పీడకలు నాన్న. నేను 25 ఏళ్ల క్రితం ఒక పండు లాంటి పీడకలని కన్నాను. అది నిజమై నా తిండి తింటూ నా రక్తం తాగుతూ నా ఇంట్లోనే ఇదిగో ఇలా ఖాళీగా పెరుగుతుంది. నా కర్మ. ఏంటన్నా నువ్వు కళ్ళు కూడా వదలట్లేదు. టెర్రస్ లో వచ్చి బుల్లెట్ దింపేశావు. అమ్మయ్యా, థ్యాంక్ యూ రామకృష్ణ. కల్లునైనా నా కోరిక తీర్చావు. ఏంటన్నా నువ్వు పొద్దునే రెగ్యులర్ ఫాదర్ లాగా? రేయ్, ఏ ఫాదర్ రెగ్యులర్ ఫాదర్ అవ్వడ్రా. మీలాంటి కొడుకులే మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు. Thank God that the brothers on the rise now. Endless celebrations all in my house. Levitating now, I'm super duper fly now. Let the boy bet they see where I reside now. Put the time in while you always yelling time out. And to quit it, cause I know I'm coming with it. You were sitting, you were wishing I అబ్బా, was handling my బీట్కి తగ్గట్టు ఎంత క్యూట్ గా కట్ చేస్తున్నా లక్కీ. ఎంత కావాలరా? 10,000. అక్కడ పర్స్ లో ఉన్నాయి, తీసుకోపో. థ్యాంక్ యూ. రేయ్ రేయ్ రేయ్, 10,000 అడిగేసి మొత్తం దొబ్బేస్తున్నావు ఏంట్రా? అయినా నీకు అంత డబ్బులు ఎందుకమ్మా? ఫ్రెంచ్ నేర్చుకుందాం అన్నానా? మరి లాస్ట్ వన్ నా దగ్గర 15K తీసుకున్నావు. అది స్పానిష్ నేర్చుకుందాం అక్క. స్పానిష్? నీలాగా బేవర్స్ గా తిరిగేవాడికి ఇన్ని భాషలు ఎందుకురా? తిరగాలన్న భాషలు కావాలి కదా నాన్న. ఇంత క్లారిటీ ఉంది వీడికి, కానీ లైఫ్ లో ఏం అవ్వాలనే క్లారిటీ మాత్రం లేదు. వదలా నానా, జస్ట్ చిల్ నానా. నీ లైఫ్ నీకో క్లారిటీ ఉంది, అలాగే నా లైఫ్ నాకు క్లారిటీ ఉంది. నా ఆలోచనే డిఫరెంట్. నువ్వు చూసే ప్రపంచం వేరు, నేను చూసే ప్రపంచం వేరు. వేరే అంటే నువ్వేమన్నా గ్రహాంతర వాసివా? కాదు, ఏమిట్రా నీ ఆ ప్రపంచం? చెప్పురా నాకు. ఐ నీడ్ టు నో, టెల్ మీ. ఎదురింటి కృష్ణమూర్తి అంకుల్ ఇంటి ముందు నీకేం కనిపిస్తుంది? ఏముంది? న్యూస్ పేపరు, పాల ప్యాకెట్లు కదా. నాకు అలా కనిపించట్లేదు. అర్లీ మార్నింగ్ కాఫీ దాగి జాగింగ్కి వెళ్ళి వచ్చి అంకుల్ ఇంటి ముందు అవి అలానే ఉన్నాయంటే ఏంటి అర్థం? ఏంటి అర్థం చెప్పు. ఒంటరిగా ఉంటున్న అంకుల్. థ్యాంక్ యూ డాక్, ఫాస్ట్ గా వచ్చి సేవ్ చేసేందుకు థ్యాంక్ యూ. సార్ అతను సేవ్ చేసి నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎవరండి అతను? నా అబ్బాయి అండి. ఓహో, ఏం చేస్తుంటాడండి? సూపర్ మార్కెట్ లో ఉన్నావా? 1 సెకండ్. లక్కీ, అది ఎక్స్పైరీ డేట్ కి దగ్గరలో ఉంది. వెనకున్న ర్యాక్ లోకి తీసుకో. ఎక్కడున్నావు వెనక్కి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? I'm coming. పిలవగానే వస్తాం. బంగారం రా నువ్వు. ఖాళీగా ఉన్నానని చెప్పొచ్చు కదా లక్కీ. ఏడ్చావులేరా? ఆ అమ్మాయి బాలేదురా. ఈ భూమి మీద ఫస్ట్ పై ఆడదనుకుంటా. టక్కన క్యాచ్ చేస్తున్నారు. సరే కూరగాయలు తీరా. రికీ, స్కాన్. 12.7mm German bullets, brownie pistols, landmines, grenades. రే ముందా యాక్షన్ సినిమాలు చూడడం మానేరా. లక్కీ, నాకు నా ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. సరే అక్కడే ఉండు. అమ్మాయి బాగుంది. ఈ అమ్మాయి కనిపించినప్పుడు అలా నాలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది. నా హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. ఆల్రెడీ తెలుసా? ఫస్ట్ టైం తన్ని మెట్రోలో చూసినప్పుడు నా గుండె నార్మల్ కన్నా 10 టైమ్స్ ఎక్కువ కొట్టుకుంది. ఎంతో మంది అమ్మాయిల్ని చూసిన రాని ఫీలింగ్ తన్ని చూసినప్పుడు ఎందుకు వస్తుంది? వెళ్ళి మాట్లాడితే అర్థమవుతుంది. వికీ, ఆ అమ్మాయి అటుంది. ఇటు వెళ్తున్నావేంట్రా? నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇదే మ్యాజిక్ నాలో జరిగితే అప్పుడు చూద్దాం.
ఒక స్పైక్ ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటి? ఫోకస్ అండ్ అబ్జర్వేషన్. ఫీల్డ్లో దిగాక బాడీలో ఉన్న 5 సెన్సెస్ అట్ ఎ టైం పనిచేయాలి సార్. ఇక్కడ ఏం సెన్స్ చేసావు? మ్యామ్, నా పేరు రామకృష్ణ, RAMA. మీరు బై మిస్టేక్ డబుల్ ఏం టైప్ చేశారు. సౌండింగ్ అండ్ టైపింగ్ ప్యాటర్న్ ని బట్టి చెప్పాను. నోట్ అని పెట్టి ఎక్కడ రిక్రూట్ చేయాలో కూడా నువ్వే మెన్షన్ చేసావేంటి? అంటే మనకిష్టమైన పని మనకిష్టమైన ప్లేస్ లో చేస్తేనే కదా సార్ సుప్ సుప్ మోర్ ఫోకస్ తో చేయగలుగుతాం. సార్, హౌ యూ డిడ్ దట్ వన్? No, 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 ऐसा नहीं हो सकता सर. I got lot of skills. You may please leave. Sir, this is my mood or rejection. Please tell to me for my inner peace. Why are you rejecting me? Please get out. ఇంకా జీవితంలో ఏజెంట్ అవ్వలేననే థాట్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఈ ఎన్ని రోజులు మా నాన్న ఏమవుతావు అని అడిగినప్పుడల్లా నాకేం అనిపించలేదు. కానీ ఫస్ట్ టైం నాకు నేనే క్వశ్చన్ మార్క్ లా కనిపించాను. ఆ క్వశ్చన్లో నుంచి తెలియని భయం పుట్టింది. ఆ భయమే నాకు సొల్యూషన్ చూపించింది. వెన్ యూ కాంట్ ఓపెన్ ద డోర్, బ్రేక్ ద డోర్. వాట్ హ్యాపెండ్ రిక్కీ? రిజెక్టెడ్ అగైన్. వీళ్ళు నేను ఎప్పటికీ స్పైన్ చేయలేరు. నీలో ఉన్న మాన్స్టర్ని బయటకు తీ. సారీ గురూజీ, యూ లీవ్ మీ నో చాయిస్. ఐ హ్యావ్ టు హ్యాక్ యూ నౌ. సీ యూ వెరీ సూన్. Ma'am, our chief system has been hacked. Chief, We've been hacked. it's an open gate hack. Looks like they're trying to invite us. హోస్ట్ సోర్స్ ఎక్కడ? Hyderabad. హ్యాండ్స్ అప్. వెల్కమ్ బ్రదర్స్, వెల్కమ్ వెల్కమ్. ఎవడ్రా నువ్వు? కంగారులో కాల్ సెకండ్ బ్రదర్. హ్యాక్ చేసి ఇన్వైట్ చేసింది నేనే. మీకు టీ కావాలా, కాఫీ కావాలా? బ్రో 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 బ్రో, మనందరం ఒకటే ఫ్యామిలీ కదా భయ్యా. ఒకటే ఫ్యామిలీ ఏంట్రా? రా ఫ్యామిలీ బ్రదర్. ఎస్. చీఫ్, నథింగ్ సీరియస్. వీడు మెంటల్ లా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీడు మీకు పెద్ద ఫ్యాన్ లా ఉన్నాడు. బిర్యానీ రెసిపీ కావాలంటే మీట్ మీ జీ. చీఫ్, వీడిని ఏం చేయమంటారు? వెయిట్ దేర్, ఐఎమ్ ఆన్ మై వే. Agent Ramakrishna alias Ricky 007 reporting for duty, sir. వెల్కమ్ డెవిల్ సార్. ఏంట్రా ఇదంతా? ఇది నా వారూమ్ జీ, మీరే నా ఇన్స్పిరేషన్. బ్రో 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 బ్రో. ఎందుకు హ్యాక్ చేసావురా? పిచ్చి జీ,
చిన్నప్పటి నుంచి స్పై అవ్వాలని ఎవరికైనా పిచ్చి ఉంటుందా? నాకుంది. 6 భాషలు నేర్చుకున్నాను, జూడో, కరాటే, హ్యాకింగ్ నేర్చుకున్నాను, లోకల్ క్రిమినల్స్ మీద స్పైయింగ్ చేశాను. ఆఖరికి రా ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. రిజెక్ట్ చేశారు. మళ్ళీ రాశాను, మళ్ళీ రిజెక్ట్ చేశారు. అప్పుడు అర్థమైంది, ₹10 అగ్గిపెట్టికి కూడా 5 కోట్లు ఖర్చు పెట్టి యాడ్ చేస్తున్నారు. అలాంటిది నాలో ఇంత టాలెంట్ ఉన్నప్పుడు నేను మీకు చెప్పకపోతే మీకు ఎలా తెలుసు వచ్చి? అందుకే వేరే ఆప్షన్ లేక మిమ్మల్ని కలవాలనే మీ సిస్టమ్ యాక్ట్ చేశాను.